మళ్ళీ సడన్ గా వెండికి ఏమైంది? ఇంటర్నేషనల్ మార్కెట్ లో 15% దగ్గరగా పడుతుంది. ఏదైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయా? స్పెషల్లీ పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వాళ్ళు, బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో బంగారం కరెక్ట్ అవుతుంటే కొంత ఆలోచిస్తున్నారు. బంగారం రిలేటెడ్ గా పెట్టుబడి పెడుతున్న వాళ్ళకి ఈ డేటాని చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈ టాపిక్ ని డిస్కస్ చేసుకుంటూ, రేపు మార్నింగ్ 10 o'clock కి మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ అండ్ మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అది మార్కెట్ పైన ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇవాళ మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, స్పెషల్లీ యుఎస్ ఇరాన్ టాక్స్ ఆల్మోస్ట్ ఆగిపోయే పరిస్థితికి వస్తూ ఉంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని లాబింగ్ చేసి మళ్ళీ రేపు February 6th యుఎస్ ఇరాన్ టాక్స్ రిలేటెడ్ గా ఎలాంటి అప్డేట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇది క్రూడ్ ఆయిల్ అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది, వీటి గురించి మాట్లాడుకుంటూ, మీరు యుఎస్ స్టాక్స్ ని గమనిస్తే అవి కరెక్ట్ అయ్యాయి. ఈవెన్ యూరోపియన్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కరెక్ట్ అయ్యాయి. ఏఐ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ అయితే భారీగానే పడ్డాయి. ఏఎండి స్టాక్ చిప్ మేకర్ 17% దగ్గరగా పడింది. ఎన్విడియా అండ్ ఏఐ రిలేటెడ్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పడ్డాయి. దీనికి రీజన్ ఏంటి? ఇలా గ్లోబల్ గా ఉన్న ఇతర అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ, ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకొని ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. కొంత ఎక్కువ వోలటాలిటీ మార్కెట్ లో కనిపించింది. ఇవాళ మార్నింగ్ 6:30 అరౌండ్ అనుకుంటా $90 $40 దగ్గరగా ఉంటున్న ఇంటర్నేషనల్ సిల్వర్ ధర సడన్ గా 19% 20% దగ్గరగా కరెక్ట్ అవుతూ, ఇదంతా జస్ట్ 2 గంటల సమయంలోనే 20% దగ్గరగా సిల్వర్ పతనం అయింది. దాని తర్వాత కొంత రికవరీ మనకి కనిపిస్తున్నా, ఈ రికవరీ కూడా ఫస్ట్ రెసిస్టెన్స్, నేను ఈ ఫిబొనాచి రిలేటెడ్ గా రీసెంట్ వీడియోస్ లో చెప్పాను కదా, ఇది కూడా వెరీ ఇమీడియట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి టఫ్ జోన్ ఫేస్ చేస్తున్నట్టు మనకి డేటా కనిపిస్తుంది. బట్ ఇది పక్కన పెడదాం. నేను మీకు ఈ చార్ట్ ఎగ్జాక్ట్లీ ఇది కొన్ని డేస్ బ్యాక్ నేను మీకు చూపించాను. ఐ థింక్ లాస్ట్ వీడియో కాకుండా ఆ ముందు వీడియోలో కంటిన్యూస్ గా మార్కెట్ లో సిల్వర్ అండ్ గోల్డ్ మార్కెట్ లో ఫాల్ కనిపించింది. అండ్ ఇలా సిరీస్ ఆఫ్ ఫాల్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫాలింగ్ ఛానల్ ని బ్రేక్ చేసి ప్రైస్ అయితే పైకి మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇంకా పెరుగుతుందా ఆర్ కొంత పెరిగి పడుతుందా అని తెలుసుకోవడానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని ఈ రీసెంట్ ఉన్న హైస్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంటున్న లోస్ కి మనం డ్రా చేసుకుంటే, ఎక్కడైతే మనకి 38.2 50 అండ్ 61.8 లెవెల్స్ ఈ ప్రైస్ క్రాస్ చేస్తుంటుందో అది ఫర్దర్ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. అలా ఇమీడియట్ గా ఉంటున్న లెవెల్ సిల్వర్ రిలేటెడ్ గా 38.2 అయితే 90.4 అది క్రాస్ చేసి పైకి వెళ్లి ఉంటున్నప్పుడే మనకి కాన్ఫిడెన్స్ సిల్వర్ రిలేటెడ్ గా బిల్డ్ అవుతుంది, ఇంకా ఫర్దర్ గా పెరుగుతుంది. బయర్స్ లో రియల్ స్ట్రెంగ్త్ ఉందని. కానీ ఇది క్రాస్ చేసే పాయింట్ లోనే ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, మళ్ళీ రికవర్ అవుతున్నప్పుడు కూడా అదే పాయింట్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటూ ఫాలో అవుతుండడం, టెక్నికల్ గా సిల్వర్ ఒక పుల్ బ్యాక్ ని ఆపర్చునిటీగా చూస్తూ సెల్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అమ్మాలనుకుంటున్న వాళ్ళు సిల్వర్ లో వస్తున్న రికవరీని ఇలా పడ్డాక కొంత పెరగగానే బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా వెండి రిలేటెడ్ గా, దాంట్లో రికవరీని ఆపర్చునిటీగా తీసుకుని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ వెండే పడిందా, బంగారం కూడా పడింది కదా అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటే, వెండి పడిందెంత, బంగారం పడిందెంత, వెండి బంగారంలో తేడా అదే. బంగారం రిలేటెడ్ గా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవేంటో కూడా చెప్తాను. కానీ వెండి రిలేటెడ్ గా మాత్రం డిమాండ్ అండ్ సప్లై, ఇండస్ట్రీ లెవెల్లో ఉంటున్న డిమాండ్ అండ్ సప్లై, ఇది తప్పించి ఇంకొకటి లేదు. ఆ బంగారానికి కూడా ఏముంది, మనం కొంటుంటే పెరుగుతుంటుంది, అమ్మేస్తుంటే పడిపోతుంది అని అనుకుంటే, సెంట్రల్ బ్యాంక్స్ ఈ మధ్య కాలంలో భారీగా బంగారాన్ని కొనడమే బంగారం పెరగడానికి కారణం. ఇది మల్టిపుల్ టైమ్స్ మీరు విన్నారు. ఇది పక్కన పెడితే గ్లోబల్ డిమాండ్ చూడండి, 2021 నుంచి 2025 వరకు క్లియర్ గా బంగారం రిలేటెడ్ గా గ్లోబల్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇయర్ టు ఇయర్ సప్లై లిమిటెడ్, అన్లిమిటెడ్ సప్లై ఏం లేదు. గోల్డ్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ లిమిటెడ్ ఉంటది, డిమాండ్ మాత్రం కాన్స్టెంట్ గా పెరుగుతుంది. అంద గ్లోబల్ స్కేల్ 5000 టన్స్ దగ్గరగా 2025లో బంగారపు ఒక డిమాండ్ మనకి స్ట్రాంగ్ గా కనిపించింది. 2026లో కూడా అది కంటిన్యూ అవుతుంది. బట్ ఇది కాదు, ఇలా బంగారం పెరుగుతునేసరికి గతంలో ETF లో ఆల్మోస్ట్ 800 టన్స్ దగ్గరగా సెకండ్ హైయెస్ట్ ఇయర్, దానికి ముందున్నది ఫస్ట్ హైయెస్ట్ ఇయర్, ఇది సెకండ్ హైయెస్ట్ ఇయర్. ఇంత పెద్ద మొత్తంలో ETF లో డబ్బులు రావడం. కానీ మధ్యకాలంలో వార్తలను వింటున్నాను, ETF లోకి పెట్టుబడి రావడం తగ్గడమే కాదు, రికార్డ్ స్థాయిలో అవుట్ ఫ్లోస్ ఉన్నాయంట. సో కమింగ్ టైమ్స్ లో గోల్డ్ రిలేటెడ్ గా అవుట్ ఫ్లోస్ ETF రిలేటెడ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్పెషల్లీ ఫ్రమ్ చైనా. మరి ఇండియా రిలేటెడ్ గా అయితే ఇంకా గోల్డ్ ETF అవుట్ ఫ్లో డేటా అయితే అప్డేట్ అవ్వట్లేదు. మన ఇండియా రిలేటెడ్ గా కానీ యుఎస్ అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా కానీ ఉంటున్నా, ఇలానే నేను మీతో షేర్ చేస్తాను. బట్ నాకు తెలుసుకోవాలనుంది, ఒకవేళ గోల్డ్ ETF లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో బంగారం పడి కొంత పెరిగింది కదా, అప్పుడు ఏమైనా ఎగ్జిట్ అవ్వాలని ఏమైనా చూసారా? సైకాలజీ ఎలా మీకు అనిపించింది? బంగారం ఇంకా పడిపోతుందని ఒక ఫియర్ తో ఏమైనా ఎగ్జిట్ గోల్డ్ ETF రిలేటెడ్ గా పెట్టుబడి చేసిన వాళ్ళు తీసుకున్నారా అన్నది వీళ్ళతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ఇంకా డేటా రావట్లేదు కాబట్టి నేను ఒక నెంబర్ చెప్పట్లేదు. బట్ ETF రిలేటెడ్ గా పెట్టుబడులు మాత్రం సెకండ్ హైయెస్ట్ రికార్డ్ ఇయర్ తో 2025 క్లోజ్ అయింది. 800 టన్నులకు పైగా, అంతకు ముందు 1000 టన్నులకు పైగా కేవలం ETF ద్వారానే బంగారం కొనే ప్రయత్నం చేశారు
చేశారు. బార్స్ అండ్ కాయిన్స్ లో కూడా రికార్డ్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. 12-year హై అది బంగారం, స్పెషల్లీ బార్స్ అండ్ కాయిన్స్ లో ఇంత పెద్ద మొత్తంలో కొనడం. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ లాస్ట్ ఇయర్ 1000 టన్నుల దగ్గరగా బంగారాన్ని కొనే ప్రయత్నం చేసే. అంతకు ముందు 860 టన్నుల దగ్గరగా, అంతకు ముందు ఇంకొంత తక్కువ, అంతకు ముందు ఇంకొంత తక్కువ. ఫైనల్ గా బంగారాన్ని భారీ మొత్తంలో స్లోగా పెంచుకుంటూ వస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలోనే చూస్తుంటారు పోలాండ్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఒకే ఒక్క కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ 150 టన్నులు కొనే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డిమాండ్, బార్స్ అండ్ కాయిన్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్, ఈటీఎఫ్ రిలేటెడ్ గా ప్రైస్ అప్రిషియేట్ అవుతుండడం లాస్ట్ ఇయర్ వరకు మంచి డిమాండ్ కనిపించింది. బట్ ఈసారి ఈటీఎఫ్ రిలేటెడ్ గా డిమాండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఓవరాల్ ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి చూసారా, అది మీకు సిల్వర్ రిలేటెడ్ గా కనిపించదు. అంటే సిల్వర్ రిలేటెడ్ ఒక నెరేటివ్ ఉంది, ఇండస్ట్రీస్ లో వాడుతున్నారు అని ఒక థీమ్ ఉంది, కానీ కాన్స్టెంట్ గా ఇలా డేటా మనకి ఫ్లో అవ్వట్లేదు. ఎక్కడెక్కడ వాడతారు, దాని ఒక వినియోగం పెరుగుతుంది, అదెందుకు మిగతా మెటల్స్ రిలేటెడ్ గా, కాపర్ రిలేటెడ్ గా కూడా వినియోగం పెరుగుతుంది అన్న ఒక థీమ్ మార్కెట్ లో ఉంది. కానీ ఈ డేటా ఇలా ఉంది, ఈ డేటా ఇలా ఉంది, ఇలా పెరుగుతుంది, ఇలా డిమాండ్ ఉందన్న ఒక కాంక్రీట్ డేటా మనకి ఉండట్లేదు. మనకి ది సిల్వర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు ఇచ్చే డేటాని మనం ప్రైమరీగా చూస్తూ ఉంటాం. సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, మిస్ మ్యాచ్ ఎంత అవుతుంది, డెఫిసిట్ ఎంత ఉంది అనేది. ఇది తప్పించి కాంక్రీట్ గా మనకి ఇండస్ట్రీస్ లో టైం టు టైం ఇంత వినియోగం పెరిగింది, ఇంత ధర పెరిగినా ఇంత ఎక్కువగా ఇండస్ట్రీస్ కొంటున్నాయి అనే డేటా లాకింగ్ ఉండడం కారణంగా వీళ్ళు డేటా పబ్లిష్ చేసినప్పుడు ఆర్ మార్కెట్ లో కొంత యుఫోరియా బిల్డ్ అయినప్పుడు వెండి పెరగాల్సి ఉంటుంది. కాబట్టి వెండిలో యాక్టివ్ గా బయింగ్ సెల్లింగ్ చేసే, షార్ట్ సెల్లింగ్ చేసే ఆర్ బయింగ్ రిలేటెడ్ గాను పొజిషన్స్ ని బిగ్ వేలో మ్యానిపులేట్ చేసే బిగ్ ప్లేయర్స్ ఒక యాక్టివిటీతో పెరగడము భారీగా పెరుగుతూ ఉంటుంది. పడినా అలానే పడుతూ ఆ వోలటాలిటీని ఎంటైర్ ప్రైస్ రేంజ్ సిల్వర్ మెయింటైన్ చేస్తుంది. బట్ బంగారం స్టేబుల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి స్టెబిలిటీ మనకు కొంత ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇన్ ద ఫాల్ ఈ సిల్వర్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుతున్నప్పుడు బంగారంలో కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టుకుంటే ఓవర్ ద పీరియడ్ హిస్టరీ ప్రూవ్ చేస్తున్నది బంగారంలో పెట్టిన పెట్టుబడి నష్టాల్లోకి వెళ్ళలేదని. మరి ఇప్పుడు పెట్టేసే ఇచ్చా మంచి ధర ఏమవుతుంది, $4,400 పర్ ఔన్స్ బంగారం. అక్కడి నుంచి ఇంకొక $200 పర్ ఔన్స్. ఆ 200 పాయింట్ లో నేను గతంలో ఇంపార్టెంట్ జోన్ గా అయితే చూసాను. పెరుగుతున్నప్పుడు అదొక రెసిస్టెన్స్ గా, పెరుగుతున్నప్పుడు ఒక రెసిస్టెన్స్ గా డ్రా చేసుకున్నదే. రీసెంట్ గా ఫాల్ అయినప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఒకవేళ ఫర్దర్ గా ఫాలో అవుతున్న ఈ జోన్స్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ గా అయితే నేను బంగారం పరంగా చూస్తున్నాను. అండ్ ఈ లెవెల్స్ కి వస్తున్నప్పుడు కూడా నేను కమింగ్ టైమ్స్ లో మన ఛానల్లో మెన్షన్ చేస్తాను. బంగారానికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు, దాని మైనింగ్ కాస్ట్లు వీటన్నిటిని చూసి మనం ఒక క్యాలిక్యులేషన్ కి అయితే వస్తాం ఎంత ప్రీమియం లో జరుగుతుందని. కానీ దాని ఎగ్జాక్ట్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ అనేది మనకి మార్కెట్ లో లేదు. హిస్టారికల్ గా ఉంటున్న సపోర్ట్స్, మార్కెట్ డ్రివెన్ డేటాని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నేను గతంలో పెరుగుతున్నప్పుడు కూడా చెప్పాను, పోర్ట్ఫోలియో లెవెల్లో 10% కి మెయింటైన్ చేస్తే సరిపోతుంది బంగారం. మన ఆలోచన ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటే అవి ఎర్నింగ్స్ తో కూడుకొని ఉంటాయి. కాబట్టి మన డబ్బులకు ఒక రియాలిటీ ఏం జరుగుతుంది, ఆ డబ్బులు ఎక్కడుంది, అది ఎంత రేట్ తో గ్రో అవుతుంది, ఎకానమీ విత్ నెంబర్స్ తో లింక్ అవ్వడం కారణంగా ఒక ప్రిడిక్టబిలిటీ మన ఇన్వెస్ట్మెంట్ కి క్రియేట్ అయ్యేది ఈక్విటీ మార్కెట్స్ లో మాత్రమే. బట్ గోల్డ్ యాజ్ ఎ హెడ్జ్ గాను, సర్టన్ కుషన్ గా, ఏదైనా ఈవెంట్ జరిగితే ఒక కుషన్ గాను మన పోర్ట్ఫోలియోకి ఒక స్టెబిలిటీ ఇచ్చే ప్రయత్నం వోలటైల్ టైమ్స్ లో చేస్తుంది. కాబట్టి 10% బంగారం పోర్ట్ఫోలియోలో ఉండాలన్నది చాలా టైం బ్యాక్ నుంచి 60, 70, 80 లక్ష, ఈవెన్ ఇప్పుడు కూడా రీసెంట్ గా పెరిగిన తర్వాత కూడా ఉండాలని చెప్తున్నాను. కానీ ఒకేసారి కొనద్దు, చాలా వోలటైల్ గా ధరలు ఉన్నాయి. కొంత మొత్తంలో నెల కొంత మొత్తంలో కొనుక్కుంటూ నెల ఎస్ఐపి రూపంలో వెళ్ళడం బంగారం రిలేటెడ్ గా స్పెషల్లీ బ్యాడ్ అయితే ఏం కాదు. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా టాక్స్ జరుగుతున్నాయి. రేపు 6th వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళ న్యూక్లియర్ టాక్స్ రిలేటెడ్ గా, ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ఒక ప్రోగ్రామ్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళతో డిస్కషన్ చేసి వాళ్ళ అగ్రిమెంట్ల మీద అంగీకరించే అవకాశం ఒకవేళ డీల్ అవుతుంటే. బట్ యుఎస్ వాళ్ళకి జస్ట్ న్యూక్లియర్ మాత్రమే కాదు, వివిధ వాటిపైన ఇరాన్ ఒక అంగీకారం కావాలని వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా బార్గైన్ చేస్తూ ఉండడం, దానికి ఇరాన్ ఒప్పుకోకపోతూ ఉండడం. ఈ డీల్ ని కుదర్చడానికి యుఎస్ నుంచి ఏ వ్యక్తి అయితే వెళ్లారో స్టీవ్ విట్కాఫ్ తను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు, తన ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. డిస్కషన్స్ బ్రేక్ అయ్యేలా మార్కెట్ లో అప్డేట్స్ అయితే వెళ్ళాయి. దీంతో క్రూడ్ ఆయిల్ కానీ ఈక్విటీ మార్కెట్స్ కానీ రియాక్ట్ అయ్యాయి. బట్ చాలా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లాబింగ్ చేసి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో లాబింగ్ చేసి మళ్ళీ యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ టాక్స్ ని ట్రాక్ లో పెట్టాయని కొద్ది గంటల క్రితం మనకు అప్డేట్ ఉంది. ఈవెన్ గార్డియన్ లో కూడా యుఎస్ అండ్ ఇరాన్ టాక్స్ బాట్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ బికాస్ యుఎస్ నుంచి వెళ్ళిన ఎన్వాయ్ ఈ డిస్కషన్ చేసి డీల్ సెట్ చేయడానికి తనకి ప్రాపర్ గా అక్కడి నుంచి రెస్పాన్స్ లేకపోతుండడం, తను బ్యాక్ అయిపోతూ ఉంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని మధ్యలోకి వచ్చి దాన్ని ఆపి ఈ డీల్ ఆగిపోకుండా ఈ డీల్ అయ్యేలా స్కెడ్యూల్ చేశారని. అండ్ ఈ ఫ్రైడే 10 AM కి, వాళ్ళ టైమింగ్ లో 10 AM కి మస్కట్ లో, ఇరాన్ కి సంబంధించిన క్యాపిటల్ లో ఈ డిస్కషన్స్ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో జరుగుతాయనేలా అప్డేట్స్ ఉంటున్నాయి. ఒకవేళ దీనికి ఇరాన్ అంగీకరించకపోతే ట్రంప్ దగ్గర నుంచి ఒక అప్డేట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇరాన్ రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ పరంగా, జియో పొలిటికల్ ఈవెంట్ పరంగా కూడా కొంత హీట్ అయితే పెంచుతుంది. సో ఈ ఫ్రైడే 10 AM వాళ్ళ టైమింగ్ లో డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ గ్లోబల్ గా
ఏఐ రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ ఉంటున్న చాలా స్టాక్స్ లో ఒక మేజర్ ఫాల్ కనిపించింది. ఏఎండి చిప్ మేకర్ ఆల్మోస్ట్ 15% దగ్గరగా పడితే, పెలాంటియర్ 12% దగ్గరగా, ఎన్విడియా 3% దగ్గరగా, ఇంటెల్ కూడా 4% దగ్గరగా పడుతూ గ్లోబల్ గా ఉంటున్న ఏఐ బిజినెస్ అన్నిట్లో కూడా నాట్ జస్ట్ యుఎస్ఏ, ఇతర కంట్రీస్ లో ఉంటున్న బిజినెస్ లో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం ఏఎండి వాళ్ళు, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ వాళ్ళు, చిప్ మేకర్స్ ఉంటారు కదా, వాళ్ళు చిప్స్ ని తయారు చేస్తుంటారు కదా, లైక్ ఎన్విడియా వాళ్ళు వాళ్ళ ఫస్ట్ క్వార్టర్ ఒక ఫోర్కాస్ట్ ని, అంటే నెంబర్స్ ఎలా ఉంటాయనేలా వాళ్ళు డేటాను షేర్ చేశారు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉన్నాయి. దీంతో స్టాక్ 15% దగ్గరగా పడింది. కానీ ఏఐ థీమ్ అంతా ఎలా ఉందంటే, ఒక కంపెనీలోకి ఇంకొక కంపెనీ ఇన్వెస్ట్ చేయడం, అలా వచ్చిన డబ్బులతో ఈ కంపెనీ ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, దాది మళ్ళీ వచ్చి ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అలా ఒకరి ఇంపాక్ట్ అయితే, ఒకరి సేల్స్ తగ్గితే ఆటోమేటిక్ గా వీళ్ళు వేటికైతే సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇమేజ్ చూడొచ్చు, సర్క్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఏ కంపెనీస్ వేటిలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏఐ రిలేటెడ్ గా ఒక బబుల్ వస్తుందని ఎలా మార్కెట్ లో పానిక్ ని క్రియేట్ చేశాయో, ఇలా ఒకరు వీక్ అవుతున్నారంటే ఆ మొత్తం చైన్ లో ఇంకొకరు కూడా దానికి ఇంపాక్ట్ అవుతారని మార్కెట్ ప్రతిసారి భయపడుతూ ఈసారి కూడా ఎక్స్పెక్టేషన్స్ వీక్ గా ఉంటున్నాయి. మిగతా వాటికి కూడా ఇలాంటి సినారియోనే ఉండొచ్చేమని మార్కెట్ లో ఉంటున్న పానిక్ ఎంటైర్ ఏఐ స్టాక్స్, చిప్ మేకింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. ఇది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ ని క్రియేట్ చేసింది. నెక్స్ట్ రేపు ఆర్బీఐ రిలేటెడ్ గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉండబోతుంది. 10 AM కి దీని రిలేటెడ్ గా మీరు అప్డేట్స్ ని వింటారు. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ కంటిన్యూ అవుతుంది. దీని ఒక రిజల్ట్స్ మనకి రేపు 10 AM కి అప్డేట్ అవుతాయి. మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎటువంటి రేట్ కట్ కూడా ఉండదు అనుకుంటున్నారు. ఒకవేళ ఉంటే అది మార్కెట్ కి సర్ప్రైజ్. హైక్ ఎలాగో ఉండదు, కట్ ఉంటే మార్కెట్ కి సర్ప్రైజ్. డిసెంబర్ లో ఆర్బీఐ వాళ్ళు మన ఇండియాకి సంబంధించిన జీడిపి ప్రొజెక్షన్ ఒక గ్రోత్ రేట్ ని 7.3% కి తీసుకొచ్చారు. గతంలో ఉన్న దానికంటే 50 బేసిస్ పాయింట్స్ పెంచారు. ఇన్ఫ్లేషన్ ని 2% కి ప్రొజెక్ట్ చేశారు FY26 రిలేటెడ్ గా. సో వీటి నుంచి ఇంకెలా మారుస్తారు? ఈ జీడిపిని పెంచుతారా, ఇన్ఫ్లేషన్ ఇంకొంత తగ్గిస్తారు? ఇన్ఫ్లేషన్ తగ్గించడం వల్ల లాభం లేదు, బట్ జీడిపి రిలేటెడ్ ఏ మాత్రం పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నా ఆఫ్టర్ ఈ ట్రేడ్ డీల్, యుఎస్ రిలేటెడ్ గా జరిగిన ట్రేడ్ డీల్ ఏదైనా గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ట్రేడ్ డీల్ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి అఫ్ కోర్స్ అది ఫైనలైజ్ అవ్వలేదు, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ రావాలి. సో అది వచ్చాక మాట్లాడతారా, లేకపోతే ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ దాని పరంగా చేసి ఇండియన్ జీడిపి పరంగా ఏదైనా చేస్తున్నారా అన్నది మనం గమనించాలి. రేట్ కట్ ఉందా, మార్కెట్ బోత్ హ్యాండ్స్ తో పాజిటివ్ గా తీసుకుంటుంది. రేట్ కట్ లేదా, జీడిపి ఫోర్కాస్ట్ ని పెంచుతున్నారా, ఇంకేదైనా స్పెషల్ అప్డేట్స్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా చేస్తున్నారా, ఇది మార్కెట్ పాజిటివ్ గా చూసే అంశాలు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ గా జరుగుతూ ఉంటే మార్కెట్ నెగిటివ్ గా ఉంటుంది, బట్ ఆ ప్రాబబిలిటీ కొంత తక్కువ. లాస్ట్ సంవత్సరం అంతా ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారు, ఫిబ్రవరి నుంచి చూస్తే జూన్ వరకు రేట్ కట్లు చేశారు. తర్వాత 2 సార్లు రేట్ కట్ చేయలేదు, ఆగస్ట్ అక్టోబర్ లో, తర్వాత డిసెంబర్ లో రేట్ కట్ చేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలో రేట్ కట్ ఉండొచ్చేమో అని ఫస్ట్ అనుకున్నారు, బట్ దెన్ వస్తున్న ఫర్దర్ డేటా పాయింట్స్ తో ఈసారి రేట్ కట్ ఉండదు, పాజ్ ఉంటుంది. ఆ తర్వాత రేట్ కట్ ఉంటుందేమో అని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో చూడాలి ఈసారి రేట్ కట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా. మార్కెట్ అయితే ఇవ్వదు అనుకుంటుంది, ఇస్తే పాజిటివ్. అండ్ ఈ ఎఫ్ఐడిఐ డేటాని గమనించండి. ఈ ఫిబ్రవరి 1st న ఆల్మోస్ట్ 12% దగ్గరగా లాంగ్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ పెరుగుతుందని 12% అనుకున్నారు, అంటే 88% దగ్గరగా పడిపోతుంది అనుకున్నారు. అక్కడి నుంచి స్లోగా 50,000 దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ ని కవర్ చేసుకొని 88% దగ్గరగా ఉన్న నెట్ షార్ట్స్ ని 12% లాంగ్, 88% నెట్ షార్ట్ గా ఉన్నదాన్ని ఇప్పుడు 19% లాంగ్, 81% నెట్ షార్ట్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 88 నుంచి 81 కి వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అయితే తగ్గాయి. సుమారుగా 8% దగ్గరగా నెట్ షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ తగ్గించుకున్నారు. అండ్ ఈక్విటీ పరంగా మొన్న ఈ అప్డేట్ వచ్చిన రోజు 5,000 కోట్లు బయింగ్ చేసి, తర్వాత నిన్న 30 కోట్లు బై చేసి మేము బై సైడే ఉన్నామని ఎలా మనకు ఒక చిన్న హోప్ క్రియేట్ చేశారా, బట్ ఇవాళ 2,000 కోట్ల దగ్గరగా మార్కెట్ లో సెల్ చేసే ప్రయత్నం చేశారు. డిఐఎస్ 1,100 కోట్ల దగ్గరగా బై చేసే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఎస్ అగైన్ నెగటివ్ గా టర్న్ అవుతున్నారు. ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ డీల్ రిలేటెడ్ గా ఫైనల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా క్లియర్ అయిపోతుండడమా, ఆ ట్రంప్ ఏదో ఒక మెలిక పెడతాడులే, అంత ఈజీగా పాస్ ఇవ్వడం అనే ఒక కాన్ఫిడెన్స్. మరి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మాత్రం స్టిల్ ఆగట్లేదు, బట్ షార్ట్స్ మాత్రం 8% దగ్గరగా కవర్ అయ్యాయి. అండ్ రేపు 10 AM కి ఎవరైనా పొజిషన్స్ మార్కెట్ రిలేటెడ్ గా పెట్టుకొని ఉంటే కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్ మార్కెట్ లో వోలటాలిటీని పెంచుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే దాన్ని మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ పాలసీ బజార్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ కి వాళ్ళ 8% దగ్గరగా పెరిగిందా? దీనికి కారణం రీసెంట్ గా వీళ్ళ బోర్డ్ మీటింగ్ లో ఫండ్ రైజ్ చేద్దాం, QIP ఇన్స్టిట్యూషన్స్ కి ఈక్విటీని ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేద్దాం అనేలా డెసిషన్ అయితే తీసుకున్నారు. అండ్ ఆ టైంలో వీళ్ళు ఫర్దర్ గా రైజ్ చేస్తున్న ఫండ్స్ ని వీళ్ళు అలొకేట్ చేస్తున్న కేటగిరీ రిలేటెడ్ గా మార్కెట్ లో స్పెషల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కన్సర్న్ ఉంటూ దీని రిలేటెడ్ గా ఫీడ్బ్యాక్ PB ఫిన్టెక్ వాళ్ళకి, పాలసీ బజార్ వాళ్ళకి వెళ్తూ ఉండడం, ఆ డెసిషన్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు, QIP ద్వారా ఫండ్స్ ని రైజ్ చేయట్లేదనేలా వీళ్ళు మళ్ళీ వాళ్ళ డెసిషన్ ని వెనక్కి తీసుకుంటుండేసరికి గతంలో ఇలా ఫండ్స్ రైజ్ చేస్తా ఉన్నప్పుడు స్టాక్ పడిందా, ఇప్పుడు దానికి అగైనెస్ట్ గా డెసిషన్ క్యాన్సిల్ అనేసరికి స్టాక్ 8%
20% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ పోస్ట్ చేశారు, నెంబర్స్ బాగున్నాయి. అండ్ దాంతో పాటు వీరా టానరీస్ అనే కంపెనీని కంప్లీట్ గా అక్విజిషన్ చేస్తున్నట్టు, 100% అక్విజిషన్ చేస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. ఈ VTPL వీరా టానరీస్ అనే కంపెనీ ఏం చేస్తుంది, క్రోమ్ ఫ్రీ ఆర్గానిక్ లెదర్ ని తయారు చేస్తుంది. దీంతో వీళ్ళ కరెంట్ బిజినెస్ లోకి ఆ బిజినెస్ వచ్చి యాడ్ అవడం కారణంగా స్పెషల్ గా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ ఫోర్స్ మోటార్స్ ఒక కరెంట్ బిజినెస్ ఒక ఎక్స్పాన్షన్ కి యూజ్ అవుతుందని అప్డేట్ చేస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ కోసమే కొన్నారా, ఎక్స్పాన్షన్ కోసం కొన్నారా కంపెనీ అంటే వాళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఆర్గానిక్ లెదర్ ని, క్రోమ్ ఫ్రీ ఆర్గానిక్ లెదర్ ని. అది వీళ్ళ ఆటో స్పేస్ లో యూజ్ అవుతుంది. బట్ వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అంతా వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ని యూజ్ చేసుకొని ఫోర్స్ మోటార్స్ ఒక కరెంట్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం. నెక్స్ట్ స్వాన్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒమాన్ కి సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఒక డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించిందని, వాళ్ళ రాయల్ నేవీ రిలేటెడ్ గా వీళ్ళు ఒక వెజల్ ని డెలివర్ చేస్తారని, నెక్స్ట్ 18 months లో ఈ బిజినెస్ ని కంప్లీట్ చేసుకుంటారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అండ్ ఈ ఆంథ్రోపిక్ కారణంగా స్టాక్స్ లో భారీ పతనం కనిపిస్తుంది ఐటీ స్టాక్స్ లో. నేను అందుకే కదా స్టాక్స్ ఎక్కువగా పడ్డాయి. దీని రిలేటెడ్ గా ఈవెన్ గ్లోబల్ గా కూడా ఐటీ స్టాక్స్ పడుతూ ఉండేసరికి ఎన్విడియాని నడిపిస్తున్న వ్యక్తి జెన్సన్ హువాంగ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారు. ఎవరైనా ఏఐ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీస్ ని రీప్లేస్ చేస్తుందా అంటే అది వరల్డ్ లోనే మోస్ట్ ఇల్లాజికల్ థింగ్ అని, తను చెప్పేది నమ్మాల్సిన అవసరం లేదు, కాలమే ప్రూవ్ చేస్తుందని స్టేట్మెంట్ చేశారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఏఐ రీప్లేస్ చేయదనేలా తను చెప్తున్నారు. తను ఏం చెప్పారంటే ఈ వీడియోలో 2 minutes 3 minutes ఉంటున్న ఈ వీడియోలో ఆల్రెడీ ఉంటున్నది బెటర్ గా ఉంటే మళ్ళీ ఇంకొకటి కొత్తగా క్రియేట్ చేసి టైం వేస్ట్ చేసుకోం. అలాగే ఏఐ కూడా ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న దాన్ని వాడుకొని పనుల్ని చేస్తుందని, కొత్త సాఫ్ట్వేర్ ని కొత్త నెట్వర్క్స్ లోకి వెళ్లి వర్క్ ఏం చెయ్యదని, ఎగ్జిస్టింగ్ ఉన్న సాఫ్ట్వేర్స్ ని వాడుకుంటుందనేలా తను అభిప్రాయపడుతున్నారు. యాక్చువల్ గా తను చెప్పాలనుకుంటున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ డిఫరెంట్. ఇక్కడ మనం గమనించాల్సిందల్లా అవుట్ సోర్సింగ్ చేస్తున్న బిజినెస్ లు, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు అండ్ జస్ట్ యాజ్ ఎ మీడియేటర్ గా ఉంటూ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తో సర్టైన్ స్పేసెస్ స్పెషల్ గా సర్వీస్, కస్టమర్ రిలేషన్స్, లీగల్ అండ్ ఇలాంటి నాన్ కోర్ సర్వీస్ ఇస్తున్న ఐటీ కంపెనీస్ కి, రియల్ మోట్ లేని ఐటీ కంపెనీస్ కి డెఫినెట్లీ ఏఐ హిట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దీని రిలేటెడ్ గా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తూ అంత ఇంపాక్ట్ మన ఐటీ కంపెనీస్ మీద పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పారు. కానీ జెఫ్రీస్ మాత్రం దెర్ ఈస్ మోర్ పెయిన్ అహెడ్ ఫర్ ఇండియన్ ఐటీ అని చెప్తున్నారు. ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టు అది కానీ వర్క్ చేయగలుగుతుంటే పొటెన్షియల్ గా చాలా కంపెనీస్ ఒక ఐటీ బిజినెస్ ని అది డిస్రప్ట్ చేస్తుందని జెఫ్రీస్ వాళ్ళ అభిప్రాయం. బికాస్ చాలా కంపెనీస్ కి ఇప్పుడు ఏదైతే ఈ ప్లగ్ ఇన్ కారణంగా బిజినెస్ పోతుందని భయపడుతున్నారో అది 40 to 70% ఆఫ్ ద రెవెన్యూస్ లో ఉందని, అండ్ ఈవెన్ గ్రోత్ కూడా కమింగ్ టైమ్స్ వచ్చే బిజినెస్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందనేలా ఇక్కడ చూడండి ఏ ఐటీ కంపెనీకి ఎలాంటి బిజినెస్ ఉన్నాయి, కన్సల్టింగ్, అప్లికేషన్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్, ఇలా టాప్ ఐటీ కంపెనీస్ బై సెగ్మెంట్ చూసుకుంటున్నప్పుడు అమాంగ్ ద లార్జెస్ట్ ఐటీ ప్లేయర్స్ TCS, టెక్ మహేంద్ర అండ్ LTI మైంట్రీ కి అప్లికేషన్ సర్వీసెస్ రిలేటెడ్ గా లార్జర్ ఎక్స్పోజర్ ఉందని, ఆల్మోస్ట్ 60% దగ్గరగా ఉందని, వెరాస్ HCL కి మాత్రం లోయెస్ట్ ఎక్స్పోజర్ 40% దగ్గరగా ఉందని ఇంట్రెస్టింగ్ డేటా ఈ ఆర్టికల్ లో షేర్ చేశారు. అండ్ ఈవెన్ మోతీలాల్ అస్వాల్ వాళ్ళు కూడా నెక్స్ట్ 4 years లో ఈ ఏఐ కారణంగా ఎంటైర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ యొక్క 9 to 12% దగ్గరగా రెవెన్యూస్ పడతాయనేలా అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్ ఏఐ రిలేటెడ్ గా ఐటీ సెక్టార్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ అనుకున్నంత మేరకు ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్, స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఉండదనేలా ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఒక అభిప్రాయం. కానీ ఏ కంపెనీస్ అయితే స్ట్రాంగ్ మోట్ లేకుండా జస్ట్ థర్డ్ పార్టీలా వ్యవహరిస్తూ ఏఐ వచ్చి డిస్రప్ట్ చేస్తే ఈజీగా డిస్రప్ట్ అయిపోయే స్కోప్ లో ఉన్నాయో వాటి మీద బిగ్ ఇంపాక్ట్ ఉంటుందనేలా డేటా కనిపిస్తుంది. సో కమింగ్ టైమ్స్ లో ఎటువంటి ఏఐ రిలేటెడ్ గా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉంటున్నా అది కూడా ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ ఈవెంట్ గా అయితే మారుతుంది. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ HAL గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు AMCA ఫైటర్ జెట్స్ ప్రోగ్రామ్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారనేలా మనకి డేటా కనిపిస్తూ ఉండడం, స్టాక్ ఆల్మోస్ట్ 8% దగ్గరగా పడి కొంత రికవర్ అయ్యి క్లోజ్ అయింది కదా. అండ్ దీని రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా ఉంటున్న చేంజెస్ తో వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న అట్రాక్టివ్నెస్ అండ్ బిజినెస్ గ్రోత్ పరంగా కూడా, EPS గ్రోత్ పరంగా కూడా చేంజెస్ వీళ్ళు చేసుకుంటున్నారని, దీని కారణంగా గతంలో చెప్పిన 5092 టార్గెట్ నుంచి 3355 టార్గెట్ కి కట్ చేస్తూ అండర్ వెయిట్ ని స్టాక్ గా రేటింగ్ ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా నెగటివ్ గా రిపోర్ట్ పబ్లిష్ చేస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ కూడా ఇంకొక 5% దగ్గరగా పడడానికి కారణం. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 మెంబర్స్ తో ఒక కమిటీని ఏర్పాటు చేసింది జస్ట్ ఫర్ వడాఫోన్ ఐడియా AGR మ్యాటర్. అంటే వడాఫోన్ ఐడియా వాళ్ళు పెద్ద మొత్తంలో గవర్నమెంట్ కి డబ్బులు కట్టాలి కదా, దాని పరంగా ఒక 2 మెంబర్స్ తో కమిటీని పెట్టి అసలు వడాఫోన్ ఐడియా ఒక పరిస్థితి ఏంటి, వాళ్ళు కట్టాల్సిన డ్యూస్ రిలేటెడ్ గా ఏదైనా రీకాలిక్యులేషన్స్ పరంగా కూడా అసలు మొత్తం ఉంటున్న సినారియోని స్టడీ చేయమని
2 మెంబర్స్ తో కమిటీ వేసిందని, ఈ కమిటీ మార్చి 31 లోపు తన నివేదికని కేంద్రానికి సమర్పించనుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 2 నెలల్లో ఈ కమిటీ ఏం చెప్తుంది, వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా గవర్నమెంట్ నెక్స్ట్ ఫర్దర్ డెసిషన్స్ ఏం తీసుకుంటుందని మనం చూడాల్సింది. ఇండియాలో ఏజ్ బేస్డ్ గా సోషల్ మీడియా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారా అనేలా బీబీసీ దగ్గర నుంచి బ్లూంబర్గ్ వరకు ఈవెన్ మహారాష్ట్ర ఐటీ మినిస్టర్ కూడా ఏజ్ బేస్డ్ రిస్ట్రిక్షన్స్ ని రికమెండ్ చేస్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని రిలేటెడ్ గా స్టడీ చేస్తున్నట్టు రీసెంట్ గా మనం డేటాను చూసాం. ఏజ్ బేస్డ్ గా చిన్న ఏజెస్ ఉంటున్న వాళ్ళు సోషల్ మీడియా వాడకుండా, ఆస్ట్రేలియాలో ఎలా అయితే ఏజ్ బేస్డ్ గా సోషల్ మీడియాని వాడకుండా 16 సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళు వాడకుండా ఉంటుందో, అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకొస్తారని ఇలా లోకేష్ గారే దాని గురించి ఆలోచిస్తున్నట్టు స్టేట్మెంట్స్ మనకు కనిపించాయి. ఇప్పుడు అది నాట్ జస్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా మాత్రమే కాదు, డిస్కషన్ గా ఎంటైర్ ఇండియా పరంగా పెద్ద డిబేట్ గా మారుతూ ఇతర రాష్ట్రాలు కూడా దాని వైపు వెళ్లేలా, ఆర్ ఈవెన్ కేంద్రమే ఏజ్ బేస్డ్ గా 16 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు సోషల్ మీడియా వాడకూడదనేలా రిస్ట్రిక్షన్ తీసుకురావాలా అన్న ఆలోచనలు పెరుగుతున్నట్టు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. సోషల్ మీడియా బ్యాన్ ఫర్ చిల్డ్రన్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా? బీబీసీలో ఆర్టికల్, ద ప్రింట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లూంబర్గ్, ఈవెన్ రెడ్ బాక్స్ లో కూడా ఇవాళ మనకి సేమ్ డేటా మీద డేటా అయితే కనిపిస్తుంది. బట్ ఇదంతా ఈజీ కాదు. ఆల్రెడీ దీనికి అలవాటు పడిపోయిన పిల్లల్ని బయటకు లాగడం, బట్ ఇది స్ట్రిక్ట్ గా అమలు చేస్తే మాత్రం పిల్లలకి చాలా మంచిది. అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ రిపోర్ట్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి గమనించండి. ఆ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గోల్డ్ రిలేటెడ్ గా ఫెయిర్ వాల్యూ $4,500 per ounce అని ఇప్పుడు సుమారుగా 4,800 దగ్గరగా ఉంది. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా అయితే $53 to $75 per ounce అని చెప్తున్నారు. ఇప్పుడు సుమారుగా $76 per ounce దగ్గరగా ఉంది. సో ఇంచుమించు వీళ్ళు ఏం చెప్తున్నారో దానికి దగ్గరగానే బంగారం, వెండి ధరలు అయితే ఉన్నాయి. అండ్ గుర్తుంచుకోవాలి, ఇక్కడ గోల్డ్ 12% ప్రీమియం లో, సిల్వర్ 16% ప్రీమియం లో ఉందనేలా వాళ్ళు మెన్షన్ చేసింది. బంగారం $5,060 per ounce, వెండి $87.5 per ounce దగ్గరగా ఉందని వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకొని, కానీ ఇప్పుడు అలా లేదు. వెండి పడింది, బంగారం కూడా పడింది. సో అలా చూస్తే ఇది వీళ్ళు అనుకుంటున్న ధరలకి బంగారం కొంత దూరంలో ఉన్న, వెండి మాత్రం సుమారుగా దగ్గరగా ఉంది. బట్ ఈ లింక్ ఉందా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వాళ్ళ ఫుల్ రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో ఇంకా ఫర్దర్ డేటా మార్కెట్స్ రిలేటెడ్ గా, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా మీరు గమనించవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు కాస్మిక్స్ అనే ఒక వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 60% దగ్గరగా వాటాని కొన్నారని. అదొక D2C కంపెనీ, డైరెక్ట్ గా కస్టమర్స్ కి సెల్ చేసే కంపెనీ. విత్ అన్ ఈక్విటీ వాల్యుయేషన్ ఆఫ్ 375 crore, కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్ గా ఉంటూ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రాఫిటబుల్ గా ఈ కంపెనీలో 60% దగ్గరగా వాటాని ఎక్విజిషన్ చేశారనేలా మ్యారికో వాళ్ళు చెప్తున్నారు. యూజువల్ గా వీళ్ళు ప్రోటీన్ పౌడర్స్, ప్లాంట్ ప్రోటీన్ పౌడర్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ అక్విజిషన్. కంపెనీ అయితే చాలా చిన్నదే, FY25 లో 51 crore రెవెన్యూని సంపాదించింది. కానీ వన్స్ మ్యారికో వాళ్ళ చేతికి వచ్చిందంటే స్ట్రాంగ్ గా వీళ్ళు దీన్ని ప్రమోట్ చేసి పెద్ద మొత్తంలో లాభాలు ఈ బ్రాండ్ ద్వారా సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి 2019 లో స్టార్ట్ చేశారు. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ దీన్ని 375 crore మార్కెట్ వాల్యుయేషన్స్ కి తీసుకొచ్చారు. అండ్ ఆఫ్టర్ మ్యారికో అక్విజిషన్ డెఫినెట్లీ దీని ఒక వాల్యుయేషన్ ఇంకా ఫర్దర్ గా పెరుగుతుంది. వారే ఎనర్జీస్ వాళ్ళకి 150 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్ 2026-2027 రిలేటెడ్ గా ఓ రెన్యూడ్ కస్టమర్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ సుజలాన్ వాళ్ళ నెంబర్స్, రెవెన్యూ 42% పెరిగింది. అండ్ మార్జిన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం 16.6 ఉన్నది కాస్త ఈసారి 17.28 కి వస్తుండడం. ప్రాఫిట్ లో 15% దగ్గరగా మనకి జంప్ కనిపించింది. రెవెన్యూ పెరిగింది, మార్జిన్ పెరిగింది. మరి ప్రాఫిట్లు ఎందుకు తగ్గాయి? ఇక్కడ ఎక్స్పెన్సెస్ ని మీరు అబ్జర్వ్ చేయాలి, అక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది. నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ టాటా మోటార్స్ ఒక ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేశారు. రెవెన్యూస్ మార్కెట్ 16,000 crore దగ్గరకు వస్తుంది అనుకుంటే వీళ్ళు 15,000 crore దగ్గరగా పోస్ట్ చేశారు. మార్జిన్స్ కూడా 6.8 ఉంటాయి అనుకుంటే 4.5% దగ్గరగా ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 1,100 crore ఉంటుంది అనుకుంటే 689 crore ఉంది. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ అంటున్నానంటే వీళ్ళ రిలేటెడ్ గా గ్లోబల్ గా సైబర్ అటాక్ తో వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అయిందని మార్కెట్ కి తెలుసు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పాను. ఈవెన్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రిలేటెడ్ గా కూడా JLR సైబర్ అటాక్ ఇన్సిడెంట్ తర్వాత కూడా నెంబర్స్ మార్కెట్ అనుకున్న దానికంటే బిలో ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇలా వీక్ నెంబర్స్ రావడానికి కారణం సైబర్ అటాక్. నెక్స్ట్ Q4 లో నెంబర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ నుంచి స్లోగా ఆపర్చునిటీస్ అన్నిటిని గ్రాప్ చేసుకుంటూ స్ట్రాంగ్ గా గ్రో అవుతామనే కామెంట్స్ అయితే చేశారు. మేనేజ్మెంట్ మంచిగానే చెప్పింది కానీ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కి బిలో ఉన్నాయి. నెక్స్ట్ హెక్సావేర్ నెంబర్స్ ని మీరు ఇక్కడ గమనించవచ్చు. రెవెన్యూస్ 4.5% దగ్గరగా ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్ అవుతున్న మార్జిన్స్ ఇంపాక్ట్ అవడం కారణంగా ప్రాఫిట్ 15% దగ్గరగా డ్రాప్
అయింది. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1.4% దగ్గరగా వీళ్ళ రెవెన్యూ డ్రాప్ మనకు కనిపిస్తుంది. ఆన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటుండడం స్టాక్ ఇవాళ పడడానికి ప్రధానమైన కారణం. అండ్ ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. విఎన్బి మార్జిన్ 21.22 దగ్గరగా పోస్ట్ చేస్తుంటే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ 2310 crore దగ్గరగా పోస్ట్ చేశారు. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 17.5% దగ్గరగా పెరిగింది. నెట్ ప్రీమియం ఇన్కమ్ కూడా 17.4% దగ్గరగా పెరిగింది. గ్రాస్ ఎన్పిఏస్ లాస్ట్ టైం 1.34 ఉంటే ఇప్పుడు 1.31 దగ్గరగా ఉన్నాయి. ఎల్ఐసి ఓవరాల్ నెంబర్స్ డీసెంట్ గా ఉన్నాయి. హిటాచి ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. మార్జిన్స్ మంచిగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. లాస్ట్ టైం 10% ఉంటే ఇప్పుడు 16.6%. దాని కారణంగానే రెవెన్యూ 28% పెరిగిన ప్రాఫిట్ 90% దగ్గరగా పెరిగింది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈవెన్ క్వాలిటీ పవర్ వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూ 257% పెరుగుతూ మార్జిన్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్ కూడా 221% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఆర్డర్ బుక్ 775 crore నుంచి 895 crore కి పెరుగుతూ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని క్వాలిటీ పవర్ వాళ్ళు పోస్ట్ చేశారు. ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే ఎలా నెంబర్స్ ని పోస్ట్ చేశారు ఇక్కడ మీరు గమనించొచ్చు. రెవెన్యూ కానీ మార్జిన్ కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బెటర్ ఉన్నాయి. బట్ ప్రాఫిట్ మాత్రం 2% డ్రాప్ అవుతూ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంది. నెట్ ప్రాఫిట్ ని తప్పించి రెస్ట్ ఆఫ్ ద డేటా మనకి బాగుంటుంది. ఈవెన్ ఆర్పు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 1.2% దగ్గరగా పెరిగి వీళ్ళు ప్రతి యూజర్ దగ్గర నుంచి యావరేజ్ గా రెవెన్యూని 259 రూపీస్ సంపాదించుకుంటున్నట్లు అప్డేట్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. వాటక్ వ్యాబ్యాగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 18% పెరుగుతుంది. మార్జిన్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ 31% పెరిగింది. ఇన్ఫాక్ట్ ఈసారి వీళ్ళకి ఒక 5 crore దగ్గరగా ఎక్సెప్షనల్ లాస్ ఉంది. దాన్ని తీసి చూస్తున్నా ఇంకా నెంబర్స్ బాగుంటున్నట్లే. ఓవరాల్ నెంబర్స్ ని మంచిగానే చూడాలి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.